బ్రేకింగ్ న్యూస్. ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబానికి సంబంధించిన 6 అక్కా చెల్లెళ్ళు ఒక నది దగ్గరికి రీల్స్ చేయడానికి వెళ్లి అదే నదిలో కొట్టుకుని వెళ్ళిపోయారు. అందులో ఇద్దరు పరిస్థితి చాలా విషమంగా ఉంది. డాక్టర్ సిపిఆర్ చేసినప్పటికీ ఆ ఇద్దరు మహిళలు కూడా చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. అందులో ఒక మహిళకు రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. నవంబర్ లో పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో నగ్నస్వామి విలేజ్ టెంపుల్ దగ్గర జరిగిన ఒక సంఘటన. యమునా నదిలో వీళ్ళు రీల్స్ చేయడానికి వెళ్ళి ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని రీల్స్ చేస్తున్న టైంలో ఒక మహిళ లోతట్టు ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా ఆ నీటిలోకి ఆమె మునిగిపోయింది. అయితే మిగిలిన ఈ 5 కూడా తమను రక్షించేందుకు ప్రయత్నించారు. అందులో 4 అమ్మాయిలు తనని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఆ లోతట్టు ప్రాంతానికి వెళ్ళిపోయి మునిగిపోయారు. అయితే ఇద్దరు మహిళలు మాత్రం అక్కడ దగ్గరలో ఉన్న ఎవరైతే ఉన్నారో మగవారు వాళ్ళని పిలిచి వారిని హెల్ప్ కోరగా వాళ్ళు చేసేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్ళు విఫలమయ్యారు. అదే ఆ నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో, అది లోతు ఎక్కువగా ఉండడంతో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. అయితే మొత్తానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న టైంలో మొత్తం ఆరుగురు కూడా ఆ నది ప్రవాహానికి కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఆ నదికి, యమునా నదికి వాళ్ళ ఇంటికి దాదాపు 800 మీటర్లు మాత్రమే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అండ్ వెంటనే అక్కడున్న స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. అక్కడికి వచ్చి వాళ్ళు రెస్క్యూ చేసినా కానీ ఎటువంటి ఫలితం అయితే లభించలేదు. అప్పటికే వాళ్ళు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి 4 చనిపోయారు. 2 దొరికారు. వాళ్ళకి కొన ఊపిరి ఉంది. అప్పటికి డాక్టర్స్ సిపిఆర్ చేసిన కొద్దిసేపటికి మళ్ళీ వాళ్ళు కూడా చనిపోయారు. ఇందులో ఈ 6 అక్కా చెల్లెల్లో ఒక మహిళకు, మస్కాన్ అనే ఒక మహిళకు రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ అయింది. నవంబర్ లో పెళ్లి. ఒకసారి మనం పూర్తిగా చూడొచ్చు ఆ నది దగ్గర వాళ్ళు ఏ రకంగా రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సో రీసెంట్ గా రీసెంట్ గా కాదు, గత కొన్నేళ్లుగా టిక్ ని మనం బ్యాన్ చేసాం. దాని తర్వాత ఫేస్బుక్ లో రీల్స్ చేసుకుంటున్నారు. అండ్ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అయిపోయిన తర్వాత, ఇన్స్టాగ్రామ్ అప్డేట్ వెర్షన్స్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటూ కూడా తమ చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసి పబ్లిసిటీని ఎక్కువగా పొందడానికి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇద్దరు కూడా ఇలాంటి రీల్స్ చేసి అప్లోడ్ చేస్తున్న క్రమంలో ఈ నది దగ్గర కూడా వీళ్ళు కూడా అదే రకంగా ప్రవర్తించి ఒక రీల్ ని షూట్ చేద్దాం అని చెప్పేసి ప్రయత్నించారు. మొత్తం ఈ 6 ఒకే కుటుంబానికి సంబంధించిన అక్క చెల్లెళ్ళు ఒకే రోజు ఒకే ప్రాంతంలో ఆ నది ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుని వెళ్ళిపోయారు. మనం చూడొచ్చు స్క్రీన్ పైన దృశ్యాలు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతగా రోధిస్తా ఉన్నారు. అండ్ ఈ రీల్స్ పిచ్చ మామూలుగా లేదు. ఇలాంటి నదుల దగ్గరే కాదు, బస్ స్టాప్స్ లోను, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా, ముఖ్యంగా ఈ ట్రైన్స్, ఈ రైల్వే ట్రాక్ దగ్గర, సో అక్కడ కూడా ట్రైన్ వెనక నుంచి వెళ్తుంటే దాన్ని షూట్ చేసేందుకు ప్రయత్నించడం. అండ్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ వెళ్తుంటే స్లో మోషన్ లో వాక్ చేసుకుంటూ ఒక వీడియో షూట్ చేయడం. ఇటువన్నీ కూడా చాలా చాలా ప్రమాదకరం. ఎందుకంటే బాగా వస్తాయి అవన్నీ కూడా సినిమాలో గ్రాఫిక్స్ వల్ల బాగా కనిపిస్తే బాగా వస్తాయి. కానీ నిజ జీవితంలో అటువంటివి కూడా చాలా పెద్ద సాహసం అనే చెప్పాలి. చాలా మంది కూడా ఈ రైల్వే స్టేషన్ లో స్లో మోషన్ లో వాక్ చేసుకుంటూ వెనకాల నుంచి ట్రైన్ వెళ్తూ ఇలాంటివి చేస్తున్నప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ వేగానికి, ఆ గాలికి ఒక్కసారిగా ఆ పట్టాల కింద పడిపోయి నుచ్చు అయిపోయి ఉన్నారు. అలాగే ట్రైన్ వస్తుంది షూట్ చేస్తున్న టైంలో మనం అనుకుంటాం పట్టాలు ఎంత ఉన్నాయో ట్రైన్ కూడా అంతే ఉంటుంది, అలానే వస్తుంది అనుకుంటాం. కానీ పట్టాలను దాటి ట్రైన్ మరింత పెద్దగా ఉంటుంది వెడల్పు. సో అది కూడా గమనించగా కొంతమంది చనిపోయిన ఘటనలు కూడా చాలానే చూసాం. ఈ రీల్స్ పిచ్చ వల్ల 6 అక్కా చెల్లెళ్ళు, ఈ 6లో ఎవరికి రీల్స్ పిచ్చుందో తెలియదు, కానీ ఒక్కరు చేసిన తప్పిదానికి 6 ఆడబిడ్డలు చనిపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అండ్ ఒకసారి నేను పూర్తిగా మరింత సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్, అక్కా చెల్లెలు అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు టిక్ రీల్స్ ను విపరీతమైన క్రేజ్ ఉండేది. టిక్ లో ఫేమస్ కావాలన్న ఉద్దేశంతో చాలా మంది పిచ్చి పనులు చేసేవారు. ఈ నేపథ్యంలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ప్రతినిత్యం ఏదో ఒక న్యూస్ టిక్ విషాదాల గురించి వచ్చేది. టిక్ దేశంలో బ్యాన్ అయిన తర్వాత ఆ స్థానాన్ని ఇన్స్టాగ్రామ్ తీసుకుంది. ఇన్స్టాలో ఫేమస్ అవ్వాలని చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర వరకు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ 6 అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియో చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. నదిలో మునిగి చనిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో మంగళవారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళితే ఉత్తరప్రదేశ్ ఆగ్రా సమీపంలోని నాగ్లా స్వామి గ్రామానికి చెందిన 6 అమ్మాయిలు రీల్స్ వీడియో తీయడానికి యమునా నది దగ్గరకు వెళ్లారు.
నది వారి ఇళ్లకు 8 మీటర్ల దూరంలోనే ఉంది. ఆ 6 అమ్మాయిలు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నదిలోకి దిగారు. వీడియో తీసుకుంటూ ఉన్నారు. అనుకోని విధంగా ఆ అమ్మాయి లోతు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళింది. నీటిలో మునిగిపోతూ ఉంది. ఇది గమనించిన మిగిలిన వాళ్ళు ఆమెను రక్షించడానికి ప్రయత్నించారు. వారు కూడా నీటిలో మునిగిపోయారు. అక్కడే ఉన్న ఓ 2 అబ్బాయిలు వారిని రక్షిద్దామని అనుకున్నారు. వారి వల్ల కాలేదు. దీంతో 6 అమ్మాయిలు నీటిలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు, పోలీసులు నది దగ్గరికి చేరుకున్నారు. నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలించారు. సంఘటన జరిగిన ప్రదేశం నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో 6 దొరికారు. వారిలో 4 అప్పటికే చనిపోయి ఉన్నారు. మిగిలిన 2 ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ సిపిఆర్ చేయడంతో బ్రతికారు. అయితే కొన్ని గంటల తర్వాత వారు కూడా చనిపోయారు. చనిపోయిన వారిలో ముస్కాన్ అనే ఒక అమ్మాయికి కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం అయింది. నవంబర్ నెలలో పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇంతలోనే ఈ సంఘటన జరిగిపోయింది. ఈ 6 అమ్మాయిలు ఒకే కుటుంబానికి చెందినవారు, అక్కా చెల్లెలు కూడా అవుతారు. వీరి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో కూడా విషాద ఛాయలు చాలా అలుముకున్నాయి. సో గైస్, చూస్తున్నారు కదా, రీల్స్ చేయాలనే పిచ్చ తగ్గించుకుంటే చాలా మంచిది. లేదంటే ఇట్లాంటి సాహసాలు చేసి ప్రాణాలు కోల్పోయే సంఘటనలు చాలా చూస్తున్నాం. ఒక ప్రముఖ నటికి సంబంధించి మన హైదరాబాద్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోనే ఎక్కడోనో ఇట్లానే ఒక జలపాతాల దగ్గరికి వెళ్ళి, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి రీల్ షూట్ చేస్తున్న టైంలో డాక్టర్ ఆమె, పైగా సేమ్ ఆమె కూడా ఇలానే చేస్తున్న టైంలో ఒక్కసారిగా పడి చనిపోయిన సంఘటన కూడా చూసాం. ఒక పత్రిక ఛానల్లో కూడా వాళ్ళ అమ్మగారు పని చేస్తున్నారు అనేది కూడా నేను విన్నాను. నేను ఒకసారి కింద డిస్క్రిప్షన్ లో పెట్టే ప్రయత్నం చేస్తాను వాళ్ళ యొక్క డీటెయిల్స్. ఎందుకంటే రీల్స్ పిచ్చ వల్ల చాలా మంది చనిపోతున్నారు. డాక్టర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ రీల్స్ చేస్తూ చేస్తూ హఠాత్తుగా వెనక నుంచి లారీ వచ్చి కొట్టేయడం, ట్రైన్ వచ్చి కొట్టేయడం, లేదంటే ఇలా నదిలో చేస్తున్నప్పుడు ఒక్కసారిగా లోతు ప్రాంతానికి వెళ్ళిపోయి మునిగిపోవడము, ఇవన్నీ కూడా ఫోన్ లో రికార్డ్ అవుతున్నాయి. సో కాబట్టి ఈ రీల్స్ పిచ్చని ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ప్రభుత్వం దీనిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే మంచిది. అండ్ ఇలాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా భద్రతను ఏర్పరిచే పరిస్థితి ఉంటే ఇంకా చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే భద్రత లేనందువల్ల ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేస్తూ ఉంటారు. ఇందులో ఒక అమ్మాయి చేసిన తప్పుకి మిగతా 5 కూడా చనిపోయారు. కాబట్టి వాళ్ళ కుటుంబంలో చాలా విషాద ఘటననే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ఒకే కుటుంబానికి సంబంధించిన 6 అక్క చెల్లెలు చనిపోయారు అన్నది చాలా చాలా చేదు వార్త.